50 డేస్‌లో గ్రూప్ 2 సిలబస్‌ని క్లారిటీగా రివిజన్ చేసుకోవడానికి నేను వేసుకున్న ప్లాన్ ఇది. సో, దీని ప్రకారమే నేను ఫాలో అవుతున్నా. మీకు నచ్చితే ఇదే ఫాలో అవ్వండి. యాక్చువల్లీ ఇది ప్రైవేట్‌గా మాత్రమే పెట్టాలనుకున్నా. కాకపోతే ఇద్దరే ఉన్నారు. మళ్ళా ఇద్దరికీ ఏం పెడతావులే అందరికీ పెడదాం అన్నట్టు పెడుతున్నా అనమాట. సో, మీకు నచ్చితేనే ఫాలో కాండి. అందరికీ అన్నీ సెట్ కావు. నాకు సెట్ అయింది. నేను ఇవాళ నాకు సెట్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. మీకు సెట్ అవుతే రేపు ఒకసారి ట్రై చేయండి. రేపటి నుంచి డైలీ ఫాలో అవ్వండి అలాగా. సో, నేను అయిపోయిన తర్వాతనే ఇది వర్కౌట్ అవుతుంది అంటేనే మీతో చెప్తాను. సో, నాకు వర్కౌట్ అయింది కాబట్టి మీకు కూడా అవ్వచ్చనే చెప్తున్నా. సో, స్టార్ట్ చేద్దాం. ఇది నా ఫస్ట్ డే టార్గెట్. మార్నింగ్ ఎస్ఎన్‌టి స్టార్ట్ చేశా. ఎస్ఎన్‌టి ఫస్ట్ యూనిట్‌లో భాగంగా మనం తెలుసుకోవాల్సింది మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా స్టార్ట్ అయింది అని. సో, ఎస్ఎన్‌టి మినిస్ట్రీ అందులో ఉండే 3 డిపార్ట్మెంట్ల గురించి క్లియర్‌గా కాకపోయినా బేసిక్ ఇన్ఫో అయినా తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ ఎస్ఎన్‌టి పాలసీస్ గురించి చదవాలి. సో, ఫస్ట్ ఎస్ఎన్‌టి పాలసీ 1958లో తీసుకొచ్చారు. అక్కడి నుంచి 1983, 1993, 2003, 2013 వరకు 4 పాలసీలు తీసుకొచ్చారు. తర్వాత 2020లో ఒక డ్రాఫ్ట్‌ని రిలీజ్ చేశారనమాట. సో, వీటన్నిటిని మీరు బట్టి పట్టండి అని నేను చెప్పట్లేదు. చదవండి. జస్ట్ చదవండంటే చదివేటప్పుడే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అయిపోతాయి. కావాలంటే మన షార్ట్ నోట్స్ కూడా రిఫర్ చేయండి. అలా ఆ పాలసీస్ అయిపోయాక మనకు టెక్నాలజీ మిషన్స్ రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చాయన్నమాట. సో, చాలా ఉంటాయి మిషన్స్. అందులో మనకు బాగా ఇంపార్టెంట్ అయ్యేవి ఇమ్యునైజేషను, డ్రింకింగ్ వాటరు, తర్వాత సాక్షర్ భారత్, విద్యా మిషను ఇలాంటివి చాలా ఎక్కువుంటాయి. సో, వీటిని బాగా ఫోకస్ చేయండి మెయిన్‌గా. సో, వీటితో పాటు చాలా ఉంటాయి. పప్పు ధాన్యాలని, నూనె గింజలని, జనుము ఇలా చాలా ఉంటాయి. సో, వాటిని కూడా బ్రీఫ్‌గా చదివితే బెటరు. ఓపిక ఉంటేనే చదవండి. లేదంటే వదిలేసేయండి. ఎక్కువ కూడా వద్దు. బట్ ఇంపార్టెంట్ అయినవి మాత్రం ఇవి బాగా చదవండి. నెక్స్ట్ మనకి క్వాంటమ్ మిషన్ ఉంటది. సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఉంటది. ఇవి కొంచెం ఇంపార్టెంటే. దీని తర్వాత పీఎం స్టేక్ అని ఒకటి ఉంటది. అందులో 9 మిషన్స్ ఉంటాయన్నమాట. సో, అవి ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన విషయాలవి. అవన్నీ అయిపోయాక ఒక బ్రేక్ తీసుకోండి. అంటే అప్పటికే చాలా చదివింటారు కాబట్టి. ఇంకా బోర్ కొడితే నేను ఇంతకుముందు చెప్పాను గదా! ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్‌లో ఏదో ఒకటి సబ్జెక్ట్ తీసుకొని పట్టుకోండి. లేదంటే కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళా ఎస్ఎన్‌టీనే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో వీటిలో మనం చాలా డీప్‌గా వెళ్ళలేము. సో, ప్రతి టెక్నాలజీ వెళ్తే ఒక్కొక్కటి ఒక్కో ఎస్ఎన్‌టీ బుక్ అంతా అవుతది కాబట్టి ఇవన్నీ కరెంట్ అప్డేట్ రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే విధంగా ఉంటాయి. సో, వీటి గురించి మనకు బేసిక్ ఐడియా అన్న ఉండాల. కాబట్టి మొత్తం ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవేవి ఉన్నాయో మొత్తం వాటిని కవర్ చేయండి. కరెంట్ మన ఛానల్‌లో ఉంది. మొత్తం కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఇంకా వస్తూనే ఉంటాయి వీడియోస్. అలా కరెంట్‌వి ఏమైనా కావాలనుకుంటే ఛానల్‌లో లైవ్స్ ఉంటాయి. ఆ లైవ్స్ చదువుకోండి. ఇంకా ఈ టెక్నాలజీస్ అన్నీ బ్రీఫ్‌గా చదివేశాక బ్రేక్ తీసుకోండి. ఈ టెక్నాలజీస్ అన్నీ మీకు ఒక బేసిక్ ఐడియా రావాలి. ఇంగా ఇదింత అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకుంటారు కదా! బ్రేక్ అయిపోయిన తర్వాత పాలిటీకొచ్చేయండి. చాలా ఈజీగా ఉంటది. సో, త్వరగా 1973 నుంచి స్టార్ట్ చేస్తే రెగ్యులేటింగ్ యాక్ట్స్ అన్నీ క్లియర్ చేసేసి 1858 వరకు. సో, 1858 వరకు మొత్తం చదివేసేయండి. ఇక్కడి వరకు బ్రీఫ్‌గా ఒక్కో యాక్ట్‌లోనే ఒక 2, 3 పాయింట్లు మహా అంటే ఒక 5 పాయింట్లుంటాయి. వాటిని చదివేశాక 1900 నుంచి మనకొస్తాయి. 1909 1909 నుంచి ప్రతీదీ కొంచెం ఇంపార్టెంటే. 1909 నుంచి జరిగిన అన్ని మేజర్ ఇష్యూస్ అన్నీ కవర్ చేసుకుంటూ రావాలి. 1947 వరకు ప్రతి యాక్ట్‌లో ఏమేమి చేంజ్ చేసుకుంటూ వచ్చారనేవి చాలా ఇంపార్టెంటు. 1947 తర్వాత మనకి ఈ రాజ్యాంగ పరిషత్ అనేది 1909 నుంచి మధ్యలోనే వస్తదనమాట. సో, 1909 మధ్యలో నుంచి ఎవరు తీసుకొచ్చారు దీన్ని? ఎంఎన్ రాయ్ గారు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చి ఎంతమంది సభ్యులున్నారు? ఏ పార్టీ నుంచి ఎంతమందున్నారు? సో, వీళ్ళ ఎన్నిక ఎలా జరిగింది? తర్వాత ముస్లిం లీగ్ ఏమైంది? ఇవన్నీ క్లియర్‌గా చదువుకొని ఈ రాజ్యాంగాన్ని ఎవరు తీసుకొచ్చారు? కమిటీలుంటాయి ఇంకా ఇందులో. ఆ కమిటీల గురించి, ఆ కమిటీ అధ్యక్షుల గురించి, తర్వాత ఎలా అమలైంది? ఎన్ని సమావేశాలయ్యాయి? ఎన్ని రోజులు రాసారు? ఎలా అమలైంది? ఎప్పుడు అమల్లోకొచ్చింది? ఫస్ట్ ఏవి అమల్లోకొచ్చాయి? తర్వాత అన్నీ ఎప్పుడు అమల్లోకొచ్చాయి? ఇవన్నీ క్లియర్‌గా చదివేసుకొని వాళ్ళకి పక్కన పెట్టేసేయండి. సో, పాలిటీ గురించి మనం ఎంతవరకు చదవాలంటే రెగ్యులేటింగ్ యాక్ట్స్ నుంచి రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసి రాజ్యాంగం ఆ సభ మీద వచ్చే విమర్శల వరకు చదువుకోండి. ఇవాల్టికి అంతే చాలు. సో, నెక్స్ట్ ఎకనామీ అండి. ఎకనామీ ఇప్పటికే కొంచెం చాలా చదివేసాం. ఎస్ఎన్‌టి, పాలిటీ చాలా చదివేసాం కాబట్టి ఎకనామీ ఫస్ట్ బేసిక్ టాపిక్ తీసుకోండి. సో, ఎకనామీలోనే మనకి ఫస్ట్ 3 ప్రధాన రంగాలుంటాయి. ఆ 3 ప్రధాన రంగాల తర్వాత ఈ 3 ప్రధాన రంగాల్ని యూజ్ చేసుకొని మనకి జాతీయాదాన్ని క్యాలిక్యులేట్ చేస్తారంటారు. కాకపోతే జాతీయాదాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ముందు కొన్ని పదాల యొక్క అర్థాలు మనం తెలుసుకోవాలి. సో, ఆ టర్మ్స్ యొక్క డిఫరెన్స్‌ని బాగా తెలుసుకోండి. నికర ఆదాయం అంటే ఏంటి? వాస్తవ ఆదాయం అంటే ఏంటి? స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటి? దేశీయోత్పత్తి అంటే ఏంటి? వీటి గురించి కొంచెం క్లియర్‌గా ఒక ఐడియా తెచ్చుకోండి. తర్వాత 8 టైప్స్ ఉన్నాయి కదా!
రాజ్యాంగం అంటే జాతీయ ఆదాయ భావనలు 8 టైప్స్ ఉన్నాయి కదా, ఆ 8 టైప్స్ని క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా మీరు చదువుతూ ఉండండి. సో అవన్నీ చదివేశాక ఎకనామీని ఇక్కడితో క్లోజ్ చేయండి, అంతకంటే ఎక్కువ బ్రెయిన్ స్టోర్ చేసుకోలేదు. సో ఇప్పటికీ 3 సబ్జెక్టులు అయిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ మనకి సింపుల్గా ఉండడానికి నైట్ 10 తొందరగా క్లియర్ చేసి పడుకోవడానికి, ఒక కంప్లీట్నెస్ రావడానికి హిస్టరీని పట్టుకోండి. సో హిస్టరీ అందరికీ ఈజీ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ కొంచెం టఫ్ అయినా కూడా, టఫ్ అని కాదు కొంచెం ఇంట్రెస్ట్ రాదు. ఇది మామూలుగా శాతవాహనుల నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, కానీ ముందే చరిత్ర పూర్వయుగం అంటే అందరికీ బోర్ కొట్టేస్తుంది. కాకపోతే పట్టేసుకోండి, ఈరోజు చారిత్రక పూర్వయుగం అయిపోవాలి. సో చారిత్రక పూర్వయుగంలోన ప్రాచీన శిలాయుగం నుంచి అంతకు ముందు నుంచి ఏ ప్లేసెస్లో ఎవరెవరు ఏమేమి కనుక్కున్నారు, తవ్వకాలు జరుపుతారు కదా. సో ఏ ప్లేస్లో ఎవరు తవ్వకాలు జరిపారు, ఆ ప్లేస్లో ఏం లభించాయి, ఆ లభించిన వాటి ద్వారా మనకి ఏం తెలుస్తుంది. ఇలా ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం, మధ్య శిలాయుగం, తామ్ర శిలాయుగం మనకు లేదు, అయినా కూడా ఒకసారి చదవండి. తర్వాత బృహత్ శిలాయుగంలో సమాధులు ఉంటాయి. ఆ సమాధుల గురించి ఒక బ్రీఫ్ ఐడియా తెచ్చుకుంటే మనకి అది ఇంత కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ ఆంధ్ర పదము అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ ఆంధ్రులు ఎవరు, ఈ కొంచెం చిన్న టాపికే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విశ్వామిత్రుడు, సునశ్చేనుని కథ, ఇది కొంచెం బాగుంటుంది. సో అదింత తర్వాత మనకి ఆ శాతవాహనుల కంటే ముందు నందులు పరిపాలిస్తారు, నందుల తర్వాత మౌర్యులు వస్తారు, మౌర్యుల తర్వాత కొంచెం డివైడ్ అయిపోతాయి అనమాట. మౌర్యుల తర్వాత స్టేట్స్ అప్పటికే డివైడ్ అయిపోతాయి. సో తెలంగాణ ప్రాంతాన్ని కొంతమంది, రాయలసీమ ప్రాంతాన్ని కొంతమంది, ఇక్కడ సదారాధ్యం కొంతమంది పరిపాలిస్తుంటారు అనమాట. వాళ్ళ గురించి ఒక 10 మినిట్స్ అట్లా బ్రీఫ్గా చదివేస్తే హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా శాతవాహనుల కంటే ముందు ఎవరు పాలించారు మన రాష్ట్రాన్ని అని ఒక కాన్సెప్ట్ చదివేసి హ్యాపీగా కళ్ళు మూసుకొని పడుకోండి, నిద్రపోకండి. మార్నింగ్ నుండి ఏమేమి చదివారు జస్ట్ గుర్తున్నంత వరకు రీకాల్ చేసుకోండి. గుర్తొచ్చేలోగా మీకు కాన్ఫిడెంట్ వస్తుంది, ఆటోమేటిక్గా నిద్ర కూడా వచ్చేస్తుంది, హాయిగా పద్దండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎలాగైనా మీరు ఈ టాపిక్స్ అన్నీ క్లియర్గా చదవాలి. సో చదివాకే పడుకోవాలి. నేనేమి మిమ్మల్ని నేర్చుకోమనట్లేదు, ఖచ్చితంగా గుర్తుంచుకోండి అని చెప్పట్లేదు. జస్ట్ చదవండి, బోర్ కొట్టినా, విసుగొచ్చినా, చిరాకేసినా చదవండి, జస్ట్ చదవండి అంతే. బట్ పాయింట్ టు పాయింట్ నీట్గా అర్థమయ్యేలా చదవండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. బోర్ కొడితే ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ బుక్ పట్టుకోండి. అంతే, ఇదే ట్రై చేయండి. ఇవాళ ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, దానికి అనుగుణంగా నేను ప్లాన్ చేస్తాను రేపు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేయండి, నైట్లోగా ఖచ్చితంగా అయిపోవాలి, అయిపోయాకే పడుకోవాలి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, యాక్చువల్లీ ఇన్ని గంటలు చదవాలి, 8 గంటలు చదవాలి, 10 గంటలు చదవాలని పిచ్చి పిచ్చి టార్గెట్లు పెట్టుకోకండి, అలాంటివి అవ్వవు అసలు. సో మనం గంటల ప్రకారం కాకుండా సిలబస్ ప్రకారం చదువుకుంటూ పోదాం. సో రేపు మీరు ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయాలి. నాకు తెలుసు ఇవి పేపర్లో రాసుకుంటే ఈజీగానే ఉంటుంది, కాకపోతే బుక్లో పేజెస్ తిప్పుతుంటే తెలుస్తుంది ఎంత లెంతీగా ఉన్నాయో. కాకపోతే విసుగు వచ్చినా కూడా పక్కన అయితే పెట్టకండి, మొబైల్ అస్సలు పట్టుకోకండి. ఏవైనా విసుగు వస్తే కొంచెం 10 మినిట్స్ అలా బయటకు వచ్చి తిరిగేసి మళ్ళీ బుక్ పట్టుకోండి, అంతేగాని మొబైల్ జోలికి అయితే వెళ్ళకండి. మొబైల్ జోలికి వెళ్తే 10 మినిట్స్ కాస్త 1 అవర్ కూడా అయిపోతుంది. సో కొంచెం తక్కువగానే తింటేనే బెటరు. సో తక్కువ తినండి, ఎక్కువ చదవండి, బాగా నిద్రపోండి. ఆల్ ది బెస్ట్, టాటా.